ఆంటీ ఎక్కడ? డాడీ ఫోన్ చేశారు, ఆ పక్కనే మాట్లాడుతోంది. జాగ్రత్తగా వసువదనకి ఆ పానివ్వు. డౌట్ రాకుండా మేనేజ్ చేయి. అలాగే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటాను. పాన్ తినగానే వదిన చనిపోతుంది కదా? పక్కా చనిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది, మనకి నగలు రావటం ఖాయం. త్వరగా వెళ్ళి వదినకు పానివ్వు. వెళ్ళు. పాన్ తీసుకోండి బావగారు. పాన్ తీసుకో అక్క. కలిపిన ఈ భూవతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ, నైవేద్య సేవ. సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని. వావ్ వావ్. సూపర్ 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 సూపర్. గ్రేట్. సూపర్ నాన్న. మాటలు ఇల్లే, మాట్లాడుకోవడాలు ఇల్లే. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. సూపర్ 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 సూపర్. నెక్స్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిసెస్ అభిరామ్ అండ్ వసుంధరా. నో నో నో. వెళ్ళవి, వెళ్ళాలి వసు. అమ్మా వసు వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళబి, వెళ్ళు వసు. పిన్ని, బాబాయ్, వెళ్ళండి బాబాయ్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. పైన చూస్తే తడుపుల చాల, కింద చూస్తే నల్ల నల్ల డాన్స్. సూపర్ పర్ఫార్మెన్స్. సూపర్. బన్నీ, నానమ్మతో చెప్పేశావా? అంతా చెప్పేశాను మమ్మీ. సంగీత అయ్యేంత వరకు ఆగమన్నాను కదా. లాస్ట్ కపుల్. కమల్, ఈసారి చిట్టి నేను తీస్తాను. ఇదిగో తీసుకోండి, మీరే తీయండి. నెక్స్ట్ కపుల్ మిస్ అండ్ మిస్టర్ సుమా కమల్. నేను పేరు రాయలేదే. నేను రాసాగా. ఎందుకు? కలిసి డాన్స్ చేయడానికి. మనమా? మనమే. బాగోదేమో. చాలా బాగుంటుంది. నాకు సిగ్గు. నాతో డాన్స్ చేయడానికి సిగ్గెందుకమ్మా? మన జంట చూడముచ్చటగా ఉంటుంది. నాకు డాన్స్ రాదు. నేను నేర్పిస్తాగా. ఓకే ఓకే ఓకే. విన్నావుగా, ఆడియన్స్ మన పర్ఫార్మెన్స్ ని కోరుకుంటున్నారు. కమాన్ కమల్, లెట్స్ డాన్స్. స్టార్ట్ మ్యూజిక్.
వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా అమ్మా నీకు దండం పెడతా వదిలిపెట్టమ్మా. అమ్మా చాలు ఇంకా చాలు. అమ్మా. సూపర్. అమ్మా నెక్స్ట్ కపుల్ చూద్దాం. కాబోయే దంపతులు శ్రావ్య అండ్ రాజేష్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. మేమా? ప్లీజ్ వెళ్ళండి రావ్య. వెళ్ళండి. ప్లీజ్ రావ్య. కమాన్ త్వరగా స్టార్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళావు జయంతి? మగ పెళ్లి వాళ్ళకి పడకలు రెడీ చేసి వచ్చామండి. రేపు ఉదయాన్నే పెళ్లి కదా, అందరూ త్వరగా పడుకోవాలని. ఈ మాటల్లో మాయేదో గమ్మత్తులే, బాటల్లో లేనంత మత్తుందిలే. బేబీ చిన్ని గుండెలో నా ఇంత ప్రేమ నింపే. బాబాయ్ వాడు వాడు మళ్ళీ. అంతా విన్నాను శ్రావ్య, నువ్వేం చెప్పనవసరం లేదా. నేను చచ్చిపోతాను బాబాయ్, నా వల్ల కాదు. నువ్వెందుకమ్మా చావడం? కోరరాని కోరిక కోరినా ఆ నీచుడు చావాలి. నిన్ను పీడకలలా వెంటాడుతున్నా ఆ దుష్టుడు దుర్మార్గుడు చావాలి. నాకు భయం వేస్తోంది పిన్ని. భయపడకమ్మా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఈ నైట్కే వాడికి చెక్ పెడతాను. లైఫ్లో మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాను. కానీ నువ్వు పని చేయను. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి శ్రావ్య, మరో మనిషికి తెలియకూడదు. సరే పిన్ని. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీ వెనక మేమున్నాం. ఓకే, నువ్వేం భయపడకు.
ఏంటే దయ్యంలో చూస్తున్నావు? నీకు అసలు బుద్ధుందా? మినిమం కామన్ సెన్స్ ఉందా? రేపటి గురించి కాస్తైనా భయం ఉందా? భయం ఎందుకే? రేపు శ్రావ్య పెళ్లి. అందుకేగా ఈ రోజు మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్ చేసుకున్నాం. కమల్ నేను చాలా బాగా డాన్స్ చేసాం. నాకెందుకో ఈ రోజు మరపురాని రోజు, మళ్ళీ మళ్ళీ రాని రోజు. ఆపుతారా మీ గోల? ఎంతసేపు పెళ్లి పెళ్లి అని అరవటం తప్ప మీ పెళ్లి కోసం ఏం చేయాలో అది ఆలోచించరా? నాకు కమల్ దొరికాడు, ఇంకేం ఆలోచించాలే? పెళ్లికి పెళ్లి కొడుకు ఒక్కడు దొరికితే చాలదు, పెళ్లి చేసుకోటానికి డబ్బులు కూడా కావాలి. రేపు శ్రావ్య పెళ్లి చేసుకుని 7 వారాల నగలతో అత్తారింటికి వెళ్లిపోతే మనకి మిగిలేది ఎంగిలి విస్తరాకులే. మీ పెళ్లికి మావిడాకులు కూడా దొరకవు. ఆ నగల కోసం ఎన్నో ప్లాన్లు వేశాం, పడరాని పాటలు పడ్డాం. తలకి పొప్పి కట్టింది తప్ప మన చేతికి ఏమైనా దొరికిందా? బస్సు నిన్ను మీ అమ్మని కొట్టి మీ అమ్మని గెంటేసింది. ఇంకేం చేద్దామే? అంటే నగల కోసం ఇక ప్రయత్నం చేద్దాం. మనం నగలతో శ్రావ్యని అత్తారింటికి పంపించేద్దామా? అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఇడ్లీలు అమ్ముకుంటూ, పిండి రుబ్బుకుంటూ, ఎంగిలి ప్లేట్లు కడుగుతూ తిరుగుతుందామా? నాకేమంత కర్మేం పట్టలేదు. కమల్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, చెన్నైకి వెళ్లిపోతాం, అక్కడే సెటిల్ అయిపోతాం. ఓహో, అమెరికా కళ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారన్నమాట. మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. నగలంటే నాకు మాత్రం ఇష్టం లేదే ఏంటి? అవి దొరికే మార్గం కనిపించటం లేదే. ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతోంది. దేవుడా, నగలు దొరకటానికి, మేము అమెరికా వెళ్ళటానికి, ఈ పెళ్లి ఆపటానికి ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు స్వామి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా? నిన్నెవరు కట్టేశారు? మీ అన్నయ్య అభిరామ్. అనుకున్నాను, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయావు. మా అన్నయ్య నేను చంపకుండా ప్రాణాలతో వదిలేశాడు. లోపలికి పద. ఎవడ్రా వీడు? రాహుల్. అంటే ఎస్, మన శ్రావ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అది నువ్వేనా? ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? శ్రావ్య కోసం వచ్చానండి. మీ అభిరామ్కి దొరికిపోయాను. వీడి వల్ల మనకేంటి యూజ్ అఖిల్? మనకి నగలు కావాలి, వీడికి శ్రావ్య కావాలి. వీడిని అడ్డం పెట్టుకుని మన నగలు తీసుకుందాం. వీడిని అవి చంపకుండా వదిలేయటమే ఎక్కువ. వీడిని ఎలా మనం అడ్డు పెట్టుకుంటాం? మీకు నగలు కావాలి అంతే కదా? మీరు ఆ నగల కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారని నాకు తెలుసు. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఆ నగలు వస్తాయి. ఏం చేయాలో చెప్పు. అది ప్లాన్. ఎలా ఉంది? ప్లాన్ బాగుంది, కానీ తీరా పెళ్ళయ్యాక నువ్వు మాట మారిస్తే, నగలు ఇవ్వకపోతే? నాకు శ్రావ్య మాత్రమే చాలు, నగలు అక్కర్లేదు. ఓకే, ప్లాన్ ఫెయిల్ అయితే మాత్రం మా పేర్లు బయటకు రాకూడదు. ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదతయ్య, ఇది ఫిక్స్.
కొండమ్మా చిట్టమ్మా ఎలా ఉన్నారు? ఫైన్ అన్నయ్య, డబుల్ ఫైన్ అన్నయ్య. ఏంటమ్మా మీరు ఇంత లేట్ చేస్తే ఎలా? సారీ అన్నయ్య. అవును, వదిలేక్కడ? మీ వదిన శ్రావ్య దగ్గర ఉందమ్మా. అన్నయ్య, ఇక ఈ పెళ్లి పనుల గురించి రిలాక్స్ అవ్వండి, మొత్తం మేం చూసుకుంటాం. ఓకే, మీ వదిన శ్రావ్య గదిలో ఉంది, వెళ్ళండి. ఒరే, నీకసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? నిన్ను విడిపించింది గుట్టు చప్పుడు కాకుండా మా శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుని ఆ నగలు మాకిస్తావని, అంతేకాని అభిగాడి కంటపడి మా గుట్టు రట్టు చేయడానికి కాదు. నీకు నైటే చెప్పాను కదా, నువ్వు ఎవరి కంట పడినా పర్వాలేదు, మా అభి అన్నయ్య వసు వదిన కళ్ళల్లో మాత్రం పడకు. ఇప్పటికే వాళ్ళు నీకు చాలాసార్లు ప్రాణభిక్ష పెట్టారు. ఈసారి నీ మీద ఎలాంటి దయా జాలి చూపించరు. నువ్వు కనిపిస్తే చంపేస్తారు. నీకు శ్రావ్య మీద ఎన్ని ఆశలున్నాయో తెలీదు కానీ మాకు ఆ నగల మీద చాలా ఆశలున్నాయి. ఆ నగలమ్మి మేము అమెరికా వెళ్ళాలి. అవునరా, నేను రెండో పెళ్లి చేసుకోవాలి, శుభంగళిగా నా పేరుని సార్థకం చేసుకోవాలి. ఇదంతా నేను చావకుండా జరగాలరా. రిలాక్స్ ఆంటీ, ఎందుకు టెన్షన్ పడతారు? ఇప్పుడేం కాలేదు కదా. ఏంట్రా రిలాక్స్? మా అభి అన్నయ్య నిన్ను చూసుంటే నీ కర్మకాండ అయ్యేది. కేర్ఫుల్ గా ఉండమంటే కేర్లెస్ గా ఉంటావేంటి? డోంట్ వరీ బ్రో, ఈరోజు మన టైం చాలా బాగుంది, అందుకే అంత దగ్గరికి వెళ్ళినా మీ అభి అన్నయ్య నన్ను చూడలేదు. పక్కాగా ఈరోజు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అవ్వకపోతే మనందరి బతుకులు రేపు వల్లకాళ్ళు తెల్లారతాయి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరా. మీరేం టెన్షన్ అవ్వకండి, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏం జరుగుతుందో ఏమో, నాకెందుకో భయంగా ఉంది, గుండె దడదడగా ఉంది. వయసు అయిపోయింది కదే, అలాగే ఉంటుంది. ఒరే, ఈ భయం గుండె దడ అందుకు కాదురా. ఇప్పటి వరకు మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఆ బస్సు చెడగొడుతూనే ఉంది. అది ఇక్కడుండగా మనం ఈ పెళ్లిని ఆపలేము, ఆ నగలు తీసుకోలేము. అవునక్క, అభిబావ గారి కంటే బస్సు అక్క చాలా డేంజర్. ఆ విషయం నాకు తెలుసు. అందుకే వసు వదిని ఇక్కడి నుంచి పంపించేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంట్రా అది? కాసేపట్లో వసు వదిన కిడ్నాప్ అవుతుంది. కిడ్నాపా? ఎవరు చేయబోతున్నారు అఖిల్? ఆల్రెడీ మన వాళ్ళని సెట్ చేశాను, వాళ్ళు ఆన్ ది వే. మళ్ళీ వసుని కిడ్నాప్ చేయడం ఎందుకురా? ఆల్రెడీ బన్నీని కిడ్నాప్ చేసి ఫెయిల్ అయ్యాం కదా. ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ప్లాన్ పక్కాగా ఉంది. ఇదేంటి, మమ్మీ కాలు పట్టిలా ఉంది? హేయ్, ఆగండి! ఆగండి! డాడీ, డాడీ, డాడీ! ఏంటన్నా, ఏమైంది? బొమ్మలో పెట్టి మమ్మీని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు డాడీ. మమ్మీని ఎవరు తీసుకెళ్లిపోవడం ఏంటి బన్నీ? మమ్మీ రూమ్ లోని కదా ఉంది. లేదత్తా, వాళ్ళు తీసుకెళ్తుంది మమ్మీని.
ఇదిగో మమ్మీ కాలు పట్టి. మమ్మీ అని నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బయటికెళ్ళారత్తా. అన్నయ్య, నేను తీసుకొస్తానన్నయ్య. వద్దమ్మా, వాళ్ళెవరో ఏంటో రిస్క్ అవుతుందమ్మా, నేనే వెళ్తాను. అన్నయ్య, ఏం పర్లేదన్నయ్య. అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వదిన్ని నేను సేఫ్గా తీసుకొస్తాను. అది కాదమ్మా, ఆడపిల్లవి నువ్వు. గుండమ్మ ఆడపిల్లే కాదనియా, అగ్గిపుల్ల. వదిన గురించి నువ్వేం వరి అవ్వకు. నువ్విప్పుడు మండపంలో ఉండడమే ఇంపార్టెంట్. గుండమ్మ, నువ్వు వెళ్ళు. వదిన గురించి నాకొదిలే అన్నయ్య. నువ్వు ఇక్కడ మేనేజ్ చేయి. వదిన్ని నేను తీసుకొస్తాను. జాగ్రత్త అమ్మా. వదినా. అవునబి, దయచేసి ఇప్పుడైనా మా మాట విను. ఇప్పుడే వెళ్లి మగ పెళ్లి వారితో ఈ పెళ్లి జరగదని చెప్పేద్దాం. కిడ్నాపర్స్ వసూని వదిలి శ్రావ్య మా కూతురు. తన పెళ్లి జరిపించడం మా బాధ్యత. మూర్ఖంగా మాట్లాడకబి. వసు కంటే ఈ పెళ్లే ముఖ్యం కాదు. నా మాట విను. మీరు ఎన్ని చెప్పినా అభి అన్నయ్య ఈ పెళ్ళాపటానికి ఒప్పుకోరన్నయ్య. నేను కూడా ఒప్పుకోను. వసు అతనికి ఏం కాదు. గుండమ్మ సేఫ్ గా తీసుకొస్తుంది. వసు గారు పెళ్లి నగలు ఎక్కడ పెట్టారో తెలియడం లేదమ్మా. ఫస్ట్ ఆ నగలు ఎక్కడున్నాయో చూడాలి. ఇప్పుడు ఆ నగల గురించి ఎందుకు అభి? మగ పెళ్లి వాళ్ళు అడుగుతున్నారన్నయ్య, వాళ్ళకి సమాధానం చెప్పాలి. నగలతో సహా వసూన్ తీసుకెళ్ళుంటారు. వసు అదిన్ని నగలతో పాటు తీసుకెళ్ళుంటే వదిన వచ్చేంత వరకు మనం మేనేజ్ చేయాలి. ఒక పని చేద్దామా? వదిన వచ్చేంత వరకు గిల్ట్ నగలేటి మేనేజ్ చేద్దామా? వద్దమ్మా, అది తప్పు, మోసం అవుతుంది. ఏం కాదనియా, మనం గిల్ట్ నగలెట్టి శ్రావ్యని అత్తారింటికి పంపించట్లేదు కదా. అసలు నగలు వచ్చే వరకు గిల్ట్ నగలెట్టి మేనేజ్ చేద్దాము, అంతేగా. ఈ విషయం మగపెళ్లి వాళ్ళకి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందమ్మా. దాని బదులు నిజం చెప్పడమే మంచిది. నిజం చెప్తే వాళ్ళు నమ్మరబి. నగల కోసం డ్రామా చేస్తున్నావు అంటారు. నిజం చెప్పినా కూడా పరువు పోతుంది అభి. పెళ్లి ఆగిపోతుంది. ఇదంతా ఎందుకు అభి? మనం పెళ్ళి ఆపేద్దాం. ముందు వసూను కాపాడుకుందాం. లేదు వదినా, ఈ పెళ్లి జరిగి తీరాలి. వసు గారికి ఏం కాదు. ఆ నగల విషయమే ఆలోచించాలి. ఇంకేం ఆలోచించకన్నయ్యా. కావాలంటే నింద నా మీద తీసుకుంటాను. ఏదో వెహికల్ వస్తుంది. కనీసం వీళ్ళైనా ఆపితే బాగుండు. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. రేయ్, ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. ఆపుదామా వద్దా? లిఫ్ట్. రై, ఇప్పుడు మనం లిఫ్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాంరా. రై, నువ్వు ఆపకుండా పోనీరా. ఆపండి. హలో. ఈ వెహికల్ కూడా ఆపలేదు. రే 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 బండి 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 వెనుక పోని. ఎక్కడికి వెళ్ళాలి మేడం? అదిగో అక్కడి వరకు లిఫ్ట్ కావాలండి. రండి, ఎక్కండి మేడం. థ్యాంక్ యూ అండి.
పొంగలి. ఇది పెద్ద చీటింగ్ ఆంటీ. ఇది క్రైమ్, దారుణమైన కుట్ర. వీళ్ళు గిల్ట్ నగలు ఎందుకు పెడుతున్నారు? గోల్డ్ నగలు ఏమైనట్టు? చెప్పారు కదరా ఆ నగల గురించి వసుకే తెలుసని. కొంప తీసి ఆ రౌడీలు బస్సు అక్కని నగలతో పాటు కిడ్నాప్ చేయలేదు కదా? నగల గురించి రౌడీలేం చెప్పలేదు. అంటే నగలు ఇక్కడే ఉన్నాయి. అయితే ఓ పని చేద్దాం, మగ పెళ్లి వాళ్లకు ఈ గిల్ట్ నగల గురించి చెప్పి ముందు పెళ్లి ఆపేద్దాం. ఆ తర్వాత నగల గురించి వసుని అడగమని రౌడీలతో చెప్దాం. చచ్చినట్టు వసు చెప్తుంది. ఆ నగలు మనం తీసేసుకుందాం, ఆ వెంటనే అమెరికా వెళ్ళిపోదాం. మరి ఆ రాహుల్ గాడి పరిస్థితి ఏంటి? వాడు శ్రావ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా? నగలు మన చేతికొచ్చాక వాడితో మనకు పనేంటి? నగల కోసమే కదా వాడికి శ్రావ్యనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. పదండి, మగ పెళ్లి వాళ్లకు గిల్ట్ నగల గురించి చెప్పేద్దాం. ఆగవే. డైరెక్ట్ గా చెప్తే మనం వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతాం. అవి గిల్ట్ నగలని ఇండైరెక్ట్ గా మగపెళ్లి వారికి తెలిసేలా చేద్దాం. అవునండి, అప్పుడే మన మీద డౌట్ రాదు. మొన్న శ్రావ్య రాసిన లెటర్ ఆ స్వాతి కంటపడేలా చేయాలని ట్రై చేశాం కదా, అలా చేద్దాం. అయినా ఆ రోజు మనం ఫెయిల్ అయ్యాం కదే, ఆ వసు అంతా పాడు చేసింది కదా. ఇప్పుడు అలా చేయడానికి వసు వదిన ఇక్కడ లేదు కదే. ఈసారి మనం సక్సెస్ అవుతాం. ఏంట్రా త్వరగా పద. అన్నా కారు కదలట్లేదన్నా. ఎక్సలేటర్ తొక్కు. మొత్తం తొక్కానన్నా. భద్రకాళి సంగ్రామకాళి ఉగ్రకాళి మంత్రకాళి సంహారకాళి వీరకాళి శూరకాళి హుంకారకాళి మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి ఘోరకాళి మారకాళి కంకాళి కాలకాళి కంకాళి రారా. ఎవర్రా అది కార్ని ఆపేసింది? మనిషిలా లేదు, దెయ్యంలా ఉంది. అది దయ్యం కాదురా, భూతం. భయంకరి మోదించి సింగమెక్కి రంగాన రక్కలేసినాదిరా. మల్లెలాంటి మనసున్న మారాజును కూల్చగా చేసి నోడి గుండె చీచకుంటే తప్పురా. కిందికి దిగి దాన్ని అంత చూద్దాం, పదండ్రా. జరుగు 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 అమ్మ కొరకు దారి తొలగు. వదులుతావా లేదా? వదలకపోతే హలో, ఎవరు? అన్నయ్య, నేను గుండమ్మని. వసు గారు కనిపించారా గుండమ్మ? తను సేఫ్ గా ఉందా? సారీ అన్నయ్య, వదిన జస్ట్ మిస్ అయింది. నన్ను కొట్టి వాళ్ళు వదిని తీసుకెళ్లిపోయారు. ఆపడానికి చాలా ట్రై చేశాను, నా వల్ల కాలేదన్నయ్య. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? అది నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య.
అవిగాడేంటి హడావుడిగా ఎక్కడికో వెళుతున్నాడు? బస్సు యొక్క దగ్గరికి ఏమో ఆంటీ. వసు వదిన ఎక్కడుందో అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? వసుని వెతుక్కుంటూ ఆ గుండమ్మ వెనకే వెళ్ళింది కదా, దానికేవైనా వసు ఆచూకి తెలిసిందేమో. అయితే వసు అక్కను అభిబావ్ గారు తీసుకొచ్చేస్తారా? ఛాన్సే లేదు. మనం అరేంజ్ చేసింది ఆర్డినరీ రౌడీల్ని కాదు, హత్యలు చేయడానికి కూడా వెనకాడరు. అమ్మాయి రెడీ అయిందా? అయిపోయిందమ్మా. ఓ, నగలు వేసేశారా? మీరు చెప్పారు కదా స్వాతి గారు, శ్రావ్యని నగలతో రెడీ చేశాము. శ్రావ్య లే. ఆ స్వాతి వచ్చింది. అవి గిల్ట్ నగలని నిరూపించడానికి ఇదే మంచి టైం. అంటే ఆ స్వాతి కుక్కదానికి అవి గిల్ట్ నగలని తెలిస్తే చాలా? అందరికీ తెలియాలి కదా. తనకి తెలిస్తే చాలు, తనే అందరికీ మైక్లో చెప్పి రచ్చ చేస్తుంది. లోపలికెళ్ళు. ఏదోలాగా ఆవిడకవి గిల్ట్ నగలని తెలిసేలా చెయ్యి. ఇవి మొన్న మేం చూసిన నగల్లా లేవే. ఆ రోజు వేరే డిజైన్ చూశాను, ఈ రోజేంటి డిఫరెంట్ గా ఉన్నాయి? అదే మాట స్వాతి గారు, మీరు ఈ నగల్ని అప్పుడెప్పుడో చూసారు, మర్చిపోయి ఉంటారు. ఆ నగలే ఈ నగలు. లేదు, నాకు బాగా గుర్తుంది, ఇవి అవి కావు. మనం చెప్పకుండానే తను కనిపెట్టేసింది. అవునే, కాగల కార్యం గంధర్వలే తీర్చారు అన్నట్టు మనం చెప్పకుండానే అదే చెప్పేసింది. మన ప్లాన్ ఇంత ఈజీగా సక్సెస్ అవుతుంది అనుకోలేదు. ఇక రచ్చే. ఏడు స్వాతి గారు, మీకు మా పరిస్థితి తెలుసు కదా. 2-3 సెట్ల నగలు కొనేంత డబ్బు మా దగ్గర ఉన్నాయా? అఫ్ కోర్స్ లేవనుకోండి. అయినా మీరు ఎన్ని నగలు చూస్తుంటారు? రోజుకి ఎంతమంది సెలబ్రిటీలను కలుసుంటారు? ఆ నగల్ని చూసిన కళ్ళతో ఈ నగల్ని చూస్తే అరే అంతెందుకండి, మా శ్రావ్య నగల కన్నా మీ నగలు ఎంత బాగున్నాయో. తక్కువలో తక్కువ ఒక 50-60 లక్షలుంటాయిగా. 50-60 లక్షలేనా? 2 crores. ఇంట్లో ఇంకా చాలా నగలే ఉన్నాయి. ఎంతైనా మీరు పెట్టి పుట్టారండి. మిమ్మల్ని చూస్తుంటే జలసీగా ఉంది. నెక్స్ట్ జన్మలో మీలా పుట్టాలి. అందరు ఆడపిల్లలకు జాగ్రత్త. అలాగేనండి, థ్యాంక్స్. ఏమైందమ్మా? సారీ అన్నయ్య, వదిన మిస్ అయింది. అసలేం జరిగిందమ్మా? ఖచ్చితంగా వదిన ఆ కారు డిక్కీలోనే ఉందన్నయ్య. బన్నీ చెప్పాడుగా వదిన్ని బొమ్మలు పెట్టి తీసుకెళ్లారని. ఆ బొమ్మను నేను చూశానన్నయ్య. అవునా? ఆ రౌడీలే కిడ్నాప్ చేశారు, నన్ను కొట్టి పారిపోయారు. తెప్పు చాలా గట్టిగా తగిలినట్టుందమ్మా. పర్వాలేదన్నయ్య, ఇప్పుడు వదిన్ని ఎలా కాపాడుకోవాలి? కార్ నంబర్ ఏమైనా నోట్ చేసుకున్నావా? లేదన్నయ్య, కానీ నా ఫోన్ ఆ కారులోనే ఉంది. వాట్? అయితే ఫోన్ ఆన్లో ఉందమ్మా? ఉందన్నయ్య. అది చాలు వాళ్ళు పట్టుకోవడానికి. నా ఫోన్లో మొబైల్ ట్రాకర్ ఉంది, ట్రాక్ చేసి కనుక్కుందాం. వాళ్ళు మోసగాళ్ళు కాకపోతే ఇక్కడ ఎందుకు లేరు? ఏమైపోయారు? కారణం లేకుండా అభిరామ వసుంధరులు ఏ పని చేయరమ్మా. కాస్త ఓపిక పట్టు, వాళ్ళని చెప్పనివ్వు.
వాళ్ళ అబద్ధాలు చెప్తూనే ఉంటారు మావయ్య. అవి వింటూనే ఉంటారా? మన రాజేష్కి ఈ సంబంధం వద్దు, వేరే అమ్మాయితో పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు స్వాతి? రాజేష్ శ్రావ్యలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అందుకే అత్తయ్య ఎన్నో మెట్లు దిగి ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. మన ఆస్తి, అంతస్తు, స్థాయి ఏది వీళ్లకు లేకపోయినా ఈ పెళ్లి చేద్దామని అనుకున్నాం. కట్న కానుకలు ఏవి అడగలేదు. మాట వరుసకి 7 వారాల నగలు కావాలి అని అడిగాం. ఆ మాట నిలబె